ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నాకు ఆ దేవుడు కళారంగం అనేది కళ నచ్చిండు. నేను ఈరోజు మా అమ్మ నాన్న నా ఫ్యామిలీ బతుకుతున్నారంటే అది ఒక జానపదంతోనే. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నా చేతిలో ఎంతోమంది డ్యాన్సర్స్, డ్యాన్స్ మాస్టర్ అయినలు, చాలామంది హీరోయిన్స్ కూడా అయినలు ఫోక్ దాంట్లో. మొన్న వెమ్లవాడలో మా ఊరు కూడా పక్కన ఉంటుంది కుదురుపాక. వెమ్లవాడలో రెడ్డి లాడ్జ్లో ఒక సంఘటన జరిగింది, మీ అందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఇక్కడ మన ప్రాంతపులు కాదు, వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చింది. జానపదాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన ఒక గడ్డ మీద, వెమ్లవాడ గడ్డ, ఒక సినారా లాంటి వాళ్ళు, మిద్దరాములు లాంటి వాళ్ళు జానపదాన్ని ఎంతో గొప్పగా తీసుకుపోయింది. అలాంటి గడ్డ మీద మీరు వచ్చి ఇక్కడ మాకు ఒక మచ్చ వేసిపోయింది. ఫోక్ ఇండస్ట్రీ చెప్పిందా మీ ఇద్దరిని ఒకటే రూమ్ తీసుకోమని? ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ నీ భర్త తప్పు చేస్తే ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు అంటున్నావు? నీకేమైనా ఫోక్ ఇండస్ట్రీ అంటే చెప్పులు లేకుండా కాళ్ళ గజ్జ కట్టుకొని దుగ్గిరాం. మేము తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర చూడు. నువ్వు ఆంధ్ర, నేను ఇప్పుడు ప్రాంతాన్ని ప్రస్తావిస్తలేను, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక తెలంగాణలో ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. ఈ రోజు వచ్చి నువ్వు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కమిట్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చూసినావా? బుద్ధుంది అసలు నీకు మాట్లాడడానికి? ఈరోజు కొత్త డాన్సర్లు రావాలంటే భయపడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి, సీన్ సార్ ఇక నుంచి మా అమ్మాయిని మేము పంపించము, మాకు ఫోన్ చేయకుండా అంటున్నారు. ఇదేనా? దయచేసి ప్రజలను మీరు కూడా అర్థం చేసుకోండి. శేఖర్ మాస్టర్ చెప్పిండు, ఒకప్పుడు మేము సినిమా ఇండస్ట్రీలో తిరిగితే మాకు ఎవరు అవకాశమే లేదు. కానీ ఈ రోజు మమ్మల్ని ప్రపంచం గుర్తుపడుతుంది కేవలం ఒక జానపదంతోనే. దయచేసి ట్రోలర్స్ మీ వ్యూస్ కోసం మా బతుకను ఆగం చేయకూడదు. మీకు వ్యూస్ రావాలంటే మీరు ఒక మంచి కంటెంట్ తీసుకోండి, అంతేగాని ఇలాంటి చిల్లర పోస్టులు పెట్టి అట్లా చేయకండి. ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోండి, జానపదం అనేది చాలా గొప్పది. వాళ్ళ పర్సనల్. ఎవరు కూడా జానపదాన్ని కించపరచదని మీ అందరినీ కోరుకుంటున్నా. బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర చేతులు గొప్పగా అనుకున్నా నేను అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పాను. గుర్తుపెట్టుకున్నమ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగిన వాళ్ళ పర్సనల్, అది ఫోక్ సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిస్సెస్ శరణ్య గారు ఫోక్ ఇండస్ట్రీ తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరఫున, ఫోక్ ఇండస్ట్రీ తరఫున మీరు ఫోక్ ఇండస్ట్రీకి సారీ, క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నాం. చాలా మంది ఇప్పటికీ చాలా టూల్స్ చూసామంటే, నెక్స్ట్ ఎవరైనా టూల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరెవరు టూల్స్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ అందరికి ముందే మొత్తం యూనియన్ మొత్తం ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమంటే ఇవన్నీ బంద్ చేయాలి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సన్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సన్, దాన్ని తీసుకొచ్చి ఫోక్లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్.